తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము. తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ నమస్కారము. నా పేరు రుచితాష కమల్. నేను క్లైమేట్ ఫ్రంట్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తా. మీ అందరికీ తెలుసు, మేము దామగుండం గురించి, మూసీ గురించి, ఇప్పుడు కంచగచ్చిబౌలి గురించి మేము చేస్తున్న ఉద్యమము, దాని గురించి మీ అందరికీ ఆల్రెడీ పరిచయం ఉంది. ఈరోజు నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీడియా ముఖంగా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద పోలీస్ చేసిన లాఠీ చార్జ్. పర్యావరణం గురించి మాట్లాడితే ఈరోజు పోలీసులు ఇచ్చే రెస్పాన్సు, ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వం ఇచ్చే రెస్పాన్సు లాఠీ దండకం. అదొక్కటే కాదు, మీకు రకరకాల ఫోటోలు చూపిస్తాను నేను కావాలంటే. ఈరోజు మీడియా ముఖంగా మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి, మస్తు మంది విద్యార్థుల ముఖాల నుంచి రక్తం గారుతుంది, మస్తు మంది విద్యార్థుల చేతుల మీద కొట్టిర్రు, మస్తు మంది విద్యార్థులను గ్రాప్ చేసుకుంటూ తీసుకుపోయారు. ఇదా ప్రజాపాలన? కాంగ్రెస్ ప్రభుత్వము ఏం ప్రామిస్ చేసి వచ్చింది ఈ రాష్ట్రంలో? అదొక్కటే కాకుండా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడు వాళ్ళ పిఎం ఫేస్ అంట రాహుల్ గాంధీ అని చెప్పి ఆయన చెప్పే మాటలేంది? ఆయన ఎవరెవరైతే పర్యావరణ ఉద్యమాలలో దేశవ్యాప్తంగా ఉన్నారో మా దగ్గరకు వచ్చి ఏమని అంటాడంటే, మేము డెమోక్రసీని కాపాడుతాము, బీజేపీది ఫాసిస్ట్ పాలన, వీళ్ళు యాక్టివిస్టుల గొంతులను నొక్కుతున్నారు అని దేశవ్యాప్తంగా ఎన్నికలలో ప్రచారం చేసుకుంటా ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఒక పేరు పొందిన సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్కడైతే రాహుల్ గాంధీ విజిట్ చేసిండో, ఎక్కడైతే రాహుల్ గాంధీ ఇక్కడున్న విద్యార్థుల మీద జరిగిన ఇన్సిడెంట్ల గురించి రిపోర్ట్ చేసిండో, దానికి విరుద్ధంగా మాట్లాడిండో, ఆ యూనివర్సిటీలో ఇదంతా జరుగుతుంటే ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము? అసలు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వము? రేవంత్ రెడ్డి గారు ఒక ఫాసిస్ట్ లెక్క బిహేవ్ చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారు ఒక పోలీస్ ని డిప్లాయ్ చేసి విద్యార్థులని లాఠీ చార్జ్ చేపించి విద్యార్థుల ముఖంలో రక్తం వచ్చేలాగా కొట్టిస్తే ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అని ప్రశ్నించాలని అనుకుంటున్నా. మరీ ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించుకునేటోళ్ళం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పర్యావరణం రక్షణకు ఒక ప్రతీక అని అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఏమని పెట్టింది? కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏమని పెట్టింది? మొన్న లోక్సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ ఈజ్ ద పయోనియర్ ఫర్ క్లైమేట్ చేంజ్ అంట. ఇందిరాగాంధీ అంట పర్యావరణాన్ని రక్షించుకోవడంలో ఒక పెద్ద పయోనియర్ అంట. అదే బాటలో మేము కూడా నడుస్తామనంట. మేనిఫెస్టోలో ఒకటి రాస్తారు, ఇక్కడ జమీన్ మీద ఒకటి చేస్తారు. ఏంది? ఇదే ప్రశ్నించడానికి ఈరోజు నేను వచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి అసలు ఏమేం జరుగుతుందో చూద్దామని వచ్చిన. ఆల్రెడీ కోర్టులో హియరింగ్ నడుస్తుంది. కోర్టు చెప్పింది ఒక 10 రోజులు గడువు తీసుకొని మీ రెస్పాన్స్ మీరు చెప్పండి అని కోర్టు చెప్పింది. హైకోర్టు, ఇక్కడున్న లోకల్ కోర్టు, తెలంగాణ హైకోర్టు. దాన్ని వినకుండా ప్రభుత్వం ఏదో హడావిడి చేసేసి ఒక 40 జేసీబీలు తీసుకొచ్చేసి ఒక 300 నుంచి 500 మంది పోలీసులను దింపి, సిఆర్పిఎఫ్ని దింపి ఏం చేయాలని అనుకుంటున్నారు? విద్యార్థులను భయపెట్టాలని అనుకుంటున్నారా? ఇదా మీరిచ్చే ఉగాది గిఫ్ట్? ఇదా మీరిచ్చే రంజాన్ గిఫ్ట్? కమ్యూనల్ ఏంది? ఇదేనా మీరు చేసే కమ్యూనల్ పాలిటిక్స్? ఇంటర్ఫెయిత్ అని కొన్ని సెషన్స్ చేస్తారు చూడు, ఆ ఇంటర్ఫెయిత్ లలో ఇట్లాంటి గిఫ్ట్లు ఇస్తారా? ఇదా మాకు ఇఫ్తారు? చెప్పురి.